చికెను ఆలుగడ్డ చేస్తున్నానండి. చికెను శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఆలుగడ్డ, ఉల్లిపాయ, టమోటా, గరం మసాలా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర అండి. ముందుగా కొంచెం అల్లము, కొద్దిగా గరం మసాలా, కొంచెం కారం కావలసినంత, పసుపు, కొంచెం ఉప్పు బాగా కలపాలండి. మొత్తం చికెన్ మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. బాగా కలిపెట్టుకున్న మసాలా చికెన్ అండి. ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆలుగడ్డలు కూడా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, చికెన్ అంటే ఎక్కువ వేసే అవసరం లేదండి, ఒక స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరే. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, ఇవన్నీ దోరగా వేయించాలి. ఉల్లిపాయ బాగా వేగిందండి. కలిపెట్టుకున్న చికెను బాగా కలపాలండి. అన్నీ మసాలాలు వేసేసాం కాబట్టి ఏమి వేసే అవసరం లేదు. ఆలుగడ్డలండి కొద్ది పెద్ద సైజు ముక్కలు కోసుకోవాలి. చికెన్కి చిన్నగా వస్తే ఉడికిపోతాయి తొందరగా, అందుకని మనం కొంచెం ఈ సైజులో వేసుకోవాలి. అప్పుడు ఉప్పు కారం బట్టి బాగుంటుంది. చికెన్లో మొత్తం వాటర్ బయటకు వచ్చిందండి. చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు, కోసి పెట్టుకున్న ఆలుగడ్డలు బాగా కలపాలి. ఆలుగడ్డ మగ్గే వరకు మూత పెట్టాలండి. ఆలుగడ్డ బాగా ఉడికిపోయిందండి. కొంచెం టమాటా కూడా కొంచెం బాగా మగ్గనివ్వాలి. చికెన్లో వాటర్తో బాగా ఉడికిందండి. చికెను ఒక గ్లాసు వాటరు. ఎప్పుడు కూడా చికెన్ పూర్తిగా ఉడికింది లేనిది చూసుకొని దించాలండి. సరిగా ఉడకకుండా తినొద్దు, హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఒక గ్లాస్ వాటర్ వేసాను కదండి, ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టాలి. చికెను ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయిందండి. చికెన్ బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్